హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. సో ఈ వెనుక బ్యాక్గ్రౌండ్లో మీకు ఒకటి కనబడుతూ ఉంది. ఇది ఒక లేఖ. ఎవరికి రాసిర్రు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖ. ఎవరు రాసిర్రు, ఏం రాసిర్రు, ఏంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించింది నిరుద్యోగులు, రైతులు. నిరుద్యోగులు రైతులు కలుసుకుంటేనే, నిరుద్యోగులు రైతులు వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాంటి నేపథ్యంలో ఎవరికి నిరుద్యోగులకు కొన్ని హామీలు ఇచ్చారు. ఎవరిచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ చేసి, యూత్ డిక్లరేషన్లో భాగంగా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ వేస్తాం, అండ్ దాంతోపాటుగా చదువుకునేటువంటి యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాం. ఇట్లా చాలా చెప్పారు ముచ్చట్లు. ఇవన్నీ జరిగినాయి. అయితే జరిగిన తర్వాత జాబ్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు గత కొంతకాలంగా. నోటిఫికేషన్లు ఏమంటే ప్రభుత్వం వేయట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసినటువంటి నోటిఫికేషన్లకు ఎగ్జామ్లు అయినాయి, వాళ్ళకు ఉద్యోగ భర్తీలలో ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలను తమ ఖాతాల్లో వేసుకునే ప్రయత్నంలో భాగంగా వేసుకున్నారు. ఇప్పుడు ఇవాళ ఏం జరిగింది అని అంటే, గాంధీ భవన్ వద్దకు నిరుద్యోగులంతా కూడా గాంధీ భవన్లో ఉన్న పెద్దలకు మా వినతి పత్రం అంటే మా యొక్క బాధను, మా గోడును వినిపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అందరూ గాంధీ భవన్ పోయారు. గాంధీ భవన్కు వీళ్ళు వస్తున్నారన్న విషయం పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోగానే గాంధీ భవన్కు ఒక్క లీడర్ రాలేదు. పోలీసు వాళ్ళు మాత్రం 1000 మంది, 100 మంది చేరుకున్నారు అడిగి. అయితే అందులో ఒక లెటర్ ఇప్పుడు వైరల్గా వచ్చింది బయటికి. ఏంది ఈ లెటర్కి సంబంధించి అంటే ముందుగా చదివే ప్రయత్నం చేద్దాం. వినతి పత్రం డేటు 12/8/2025 హైదరాబాద్. శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి రాయినది ఏమనగా, విషయం నోటిఫికేషన్ గురించి. అయ్యా నేను నేను ఒక నిరుద్యోగిని. నేను గత 3 సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. ఎన్నో ఆశలు పెట్టుకొని పట్నం వచ్చి చదువుకుంటున్నాను. ఊర్లో అప్పు 2 లక్షలు చేసి మరీ చదువుకుంటున్నాను. గత ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందని బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం నిరుద్యోగులంతా కూడా ఏకమై ఊరూరా తిరిగి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో మా వంతు కృషి చేశాము. కానీ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయినప్పటికీ 2 లక్షల ఉద్యోగాల హామీ, నిరుద్యోగ భృతి, మహిళలకు చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు, ఇలా యూత్ డిక్లరేషన్లో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయారు. అందుకే మేము శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ సంస్థ అయినటువంటి గాంధీ భవన్లో వినతి పత్రాలు మీకు అర్పిస్తామని, మా ప్రయత్నాన్ని ఇది ముట్టడి కాదని, దయచేసి మా గోడును వినండి, మా వినతి పత్రాలు స్వీకరించండి. ఇట్లు నిరుద్యోగి అస్మా. ఒక నిరుద్యోగి అస్మా అనేటువంటి యువతి ఒక లేఖ రాసింది, వినతి పత్రాన్ని. 2 లక్షలు అప్పు చేసి ఊర్ల నుంచి వచ్చి 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా. నా బాధ మీకు చెప్పడానికి వస్తా ఉన్నా. ఎందుకంటే మీ పార్టీ ఆఫీసు గాంధీ భవనే కనుక గాంధీ భవన్లో ఉన్నటువంటి పెద్దలకు మీ లేఖ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది ఒక వినతి పత్రమే, మేమేదో ముట్టడికి రావట్లేదు, మీకు లొలి పెట్టుకోవడానికి రావట్లేదు. కేవలం ముట్టడి అని చెప్పేసి మమ్మల్ని వెనుక పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ముట్టడి కాదయ్యా, కేవలం ఒక వినతి పత్రం అందజేయడం మాత్రమే అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక అక్కడికే గాంధీ భవన్ కాడికి వచ్చినటువంటి వీళ్ళను ఏం చేసిర్రు అని అంటే మొత్తం గుంజుకొని పోతా ఉన్నారు పోలీసు వాళ్ళు. అక్కడ అసలు గాంధీ భవన్ దాకా కూడా పోలే. గాంధీ భవన్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నది ముందు. ఇగో ఈమె లేఖ రాసింది, ఈమెనే ఎత్తుకపోతారు. లేఖలు రాసి మా బాధను వినిపించుకోండి అని చెప్పేసి అనంటే గట్లా చేస్తుండ్రు ఈ ప్రభుత్వంలో. ఇప్పటి వరకు వాళ్ళ బాధను పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పటి వరకు వాళ్ళ గోడును వినిపించుకునేటోళ్ళు లేరు. నిరుద్యోగులకు సంబంధించి మా బాధ వినండి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి అక్కడ. అయినా కూడా వాళ్ళ బాధను పట్టించుకుంటలేరు ఈ ప్రభుత్వ పెద్దలు. పట్టించుకోక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మొన్న రీసెంట్గా ఒక నిరుద్యోగి అక్కడ
అది గ్రంథాలయంలో అద్దంకి దయాకర్ నిలదీసిండు. అయ్యా మీరు గెలవడం కోసం మేము అనేక ప్రయత్నాలు చేసినా మమ్మల్ని పట్టించుకోవట్లేరు, మీరు పట్టించుకోకుండా ఈ విధంగా మా మీద ఎందుకు ఇంత మీకు మొండి వైఖరి, ఇకనైనా దిగి మా నిరుద్యోగుల బాధను అర్థం చేసుకొని ఇప్పటికైనా మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. గతంలో మీరు ఇస్తా అన్నటువంటి హామీలు ఏవైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో ఆ ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలన్నా మాకు ఇస్తే జర మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు శాంతియుతంగా వీళ్ళంతా కూడా పోయి గాంధీ భవన్లో వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు స్వీకరించే విషయం పక్కన పెడితే కనీసం వీళ్ళను ఆ ఆవరణలకు కూడా రానియలేదు, గాంధీ భవన్ పక్కకు కూడా రానియకుండా చేశారు. అట్లా చేయడం వల్ల ఈరోజు మళ్ళొక్కసారి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే నిరుద్యోగులను అణిచివేసే ప్రయత్నం చేసిరో అదే అణిచివేత మళ్ళా జరిగిందని చెప్పేసి ఈరోజు మళ్ళా వ్యక్తం అవుతా ఉన్నది. ఇలా తెలంగాణలో గాంధీ భవన్ ముట్టడి అనేది హైలైట్గా కనబడుతుంది. ఎందుకనంటే ఒకవైపు రాష్ట్రంలో మనకు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఈ నిరుద్యోగుల సమస్య ఆందోళనకరంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇక వీళ్ళంతా కూడా నిరుద్యోగులు. గాంధీ భవన్కి వస్తే అయ్యా నేను కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగిని అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్తా ఉన్నాను. వీళ్ళు ఏం లేదు, అక్కడ కేవలం జస్ట్ పోయి మేము వినతి పత్రం అందజేస్తాము, మా బాధను అర్థం చేసుకోర్రి, అంతకు మించి ఏం లేదు అని చెప్పారు అంతే, అంతకు మించి ఏం లేదు. మరి వాళ్ళని తీసుకుపోయి మొత్తం ఎత్తుకొనే పోతారు, వీళ్ళను కంప్లీట్గా ఎత్తుకపోయి లేదో వీళ్ళేదో తప్పు చేసినట్టుగా లేచే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కేవలం ఏం జరుగుతూ ఉందంటే గతంలో మీరు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాలను ఇవ్వండి, దాంతోపాటుగా నోటిఫికేషన్ ఇస్తా అన్నారు కదా, నోటిఫికేషన్ ఇస్తే మేము 3 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యి ఖాళీ కూర్చుంటున్నాం, ఖాళీ కూర్చున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితులు లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ అడావిడ అంతా బిజీ ఉన్నారు, నోటిఫికేషన్ మీద ఆలోచన లేదు, ధ్యాస లేదు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయేటువంటి ఏమైనా ఉప ఎన్నికలు, వీటిలన్నా అన్నిట్లలో మళ్ళీ నిరుద్యోగులంతా కూడా ఏకమై ఏ పార్టీని వేయాలో ఏ పార్టీ గెలిపియాలో వాళ్ళకి క్లారిటీ ఉన్నది కనుక ఆ క్లారిటీతోనే వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో దట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే క్లిష్టతర పరిస్థితులు ఉన్నాయనంటే మళ్ళీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తలపిస్తూ ఉన్నది. గతంలో రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్ పోయి విద్యార్థులకు హామీ ఇచ్చి వచ్చిండు. ఏమని? మేము నిరుద్యోగుల పక్షాన ఉంటాం, నిరుద్యోగులకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పిండు. ఆ చేసిన సపోర్టు లేదు, ఏమీ లేదు. ఇదంతా కూడా ఒక నిరుద్యోగులను మోసగించే ప్రయత్నమే. డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగుల గొంతు కోసిరు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. పేరుకే డిక్లరేషన్లు, ఆ డిక్లరేషన్తో మా గొంతులు కోసిరు అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఆవేదనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విజువల్స్ చూడండి, మీరు కంప్లీట్గా కూడా ఒకసారి విజువల్ చూసే ప్రయత్నం చేస్తే మొత్తం గుంజుకపోతూ ఉన్నారు. విలక్షణ రహితంగా వాళ్ళని తీసుకెళ్ళి అందులో పడేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తున్నాం, ప్రభుత్వానికి వినతి పత్రం ఇస్తున్నాం. ఇంకా అరాచకంగా చేయవద్దు మీరు. ఇది చాలా సో ఈ వీడియోలన్నీ చూస్తే ఏమర్థమైంది మనకు కంప్లీట్గా కూడా
అయ్యా మేము గొడవ చేయడానికి కానీ ముట్టడి చేయడానికి వస్తలేము, కేవలం అక్కడ జస్ట్ గాంధీ భవన్లో వినతి పత్రం ఇస్తాం, కేవలం మా బాధను అర్థం చేసుకుంటారని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి వస్తున్నాం అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు, సార్ మేము కాదు సార్, మేము ముట్టడికి రాలేదు సార్, జర దండం పెడతాం, మేము వచ్చింది మా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినాం సార్, అరే మా సమస్యలు వాళ్ళు అర్థం చేసుకుంటారు సార్ అని చెప్పేసి చెప్పినా కూడా పోలీసు వాళ్ళు ఇష్టానుసారంగా అక్కడ నుంచి పోలీసుల తప్పు కూడా ఏం లేదు, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి ఉన్నాయి కనుక వాళ్ళు చేసారు, దాంట్లో తప్పేమున్నది, పోలీసు వాళ్ళని అనడానికి కూడా ఏం ఆప్షన్ లేదు. సో నిరుద్యోగుల ఉద్యమం మొదలయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.